హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు వైటు వ్లాగ్స్. సో ఇదైతే ఒక మినీ వ్లాగ్ ఏంటంటే కుక్ విత్ వైటు వ్లాగ్స్ అనమాట. సో మేము ఒక రెసిపీ చేయబోతున్నాం ఈరోజు. అదైతే ఒక స్పెషల్ రెసిపీ అనమాట. నాన్ వెజ్ లవర్స్ ఎవరన్నా ఉంటే ప్లీజ్ డూ వాచ్ దిస్ వీడియో ఫుల్. సో లేట్ ఎందుకు, లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఫస్ట్ అయితే కడాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆమ్టెక్ బేసిక్ స్పైసెస్, పలావ్కి ఏమేమి స్పైసెస్ ఇస్తామో దీనికి కూడా అంతే వేసుకోండి. బాగా ఫ్రై చేయాలి. ఫ్రై చేసిన తర్వాత 3 చిల్లీస్, గ్రీన్ చిల్లీస్ ఫ్రై చేసుకున్న తర్వాత ఆనియన్ 2 ఆనియన్స్ కట్ చేసుకుంటాం మేము ఇక్కడ. సో ఇది కూడా గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు ఫుల్ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసిన తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోండా. సో జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్న తర్వాత ఫ్రై కొంచెంసేపు. ఆ తర్వాత 2 ఆనియన్స్కి మేము 2 టమాటోసే ఎత్తుకుంటాం, ఈక్వల్ రేషియో. సో ఫస్ట్ అయితే గరం మసాలా వేసుకోండా 2 టేబుల్ స్పూన్. ఆ తర్వాత పెప్పర్ 2 టేబుల్ స్పూన్. ఆ తర్వాత కారం 2 టేబుల్ స్పూన్. సో గ్రీన్ చిల్లీ వేసినాం కాబట్టి చాలా కారం అవసరం లే. ఆ తర్వాత దీన్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత చికెన్ పౌడర్ వేసుకోవాలా 2 స్పూన్స్. ఆ తర్వాత మనకి కావాల్సినంత ఉప్పు. ఆ తర్వాత కొంచెం వాటర్ పోసుకోండి గ్రేవీ కన్సిస్టెన్సీకి. పోసుకొని గ్రేవీని బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెంసేపు లో ఫ్లేమ్లో ఉడకపెట్టాలి గ్రేవీ. ఆ తర్వాత వాష్ చేసుకున్న చికెన్ పీసెస్ అందులో వేసేయాలి. సో చికెన్ పీసెస్ అంతా వేసి అయినాక బాగా గ్రేవీలో మిక్స్ చేసుకోవాలి చికెను. సో ఆ తర్వాత లిడ్ మూసేయాలి. సో గ్రేవీ అయితే ఇలా వచ్చింది గైస్. ఫైనల్ టచ్ కర్డ్ కొంచెం వేయాలి. కర్డ్ వేసిందే మన చికెన్ అయితే రెడీ అయిపోయింది గైస్. సో మేమైతే వెళ్ళి టేస్ట్ చేసేస్తాము. చికెన్ అయితే ఇలా ఉంది, మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో. అంతే గైస్, ఇప్పుడైతే ఈ వీడియో ఎండ్కి వచ్చేసింది. మీట్ యు ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్ గైస్.